చెల్లని బ్రైడల్ లుక్లో అయితే రెడీ చేస్తా. అందుకోసం అయితే శారీ ఫస్ట్ డ్రేప్ చేద్దాం, ఓకేనా? అరే మంచి ఇవన్నీ మంచి శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకోకుండా ఇట్లా మనం శారీ కట్టేటప్పుడు ఇట్లా సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అది. కొందరు ప్రీ ప్లేటింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా కట్టుకునేటప్పుడు ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి, ఈజీగా మంచిగా కట్టుకోవచ్చు. కొంచెం ఇట్లా వేళ్ళతోటే ఐరన్ చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుంది, మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కొంచెం చూసుకొని చేసుకోవాలి అంతే. మనం హ్యాండ్స్ తోటి అంటా ఉంటే అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చూడు ఇట్లా ఈజీగా మనకు సెట్ అయిపోతుంది అండి. ఇంకా చూడండి చూసారా, కొంచెం కూడా ఎక్స్ట్రాస్ కనిపించకుండా పర్ఫెక్ట్గా మనం ఇక్కడ చూసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కూర్చొని, మనకి ఎంత సరిపోతే అంత తీసుకోవాలి. మనకు ఇక్కడ 5 వస్తాయి 6 వస్తాయండి. అది మన కట్టుకునే విధానాన్ని బట్టి, శారీ లెంత్ని బట్టి మనకి ఎన్ని ప్రింట్స్ వస్తే అన్ని తీసుకోవాలి, అంతకు ఎక్కువైతే తీసుకోవద్దండి. నాకు ఇక్కడైతే ఓన్లీ 5 వస్తున్నాయి, నేను 5 తీసుకుంటున్నా. మనకి ఎన్ని వస్తే అన్నీ పెట్టుకోవాలండి ప్లేటింగ్స్. ఇది యాక్చువల్గా శారీ కొంచెం చిన్నగా ఉందండి, దీనివల్ల కొంచెం పై కట్టుకోండి, తక్కువ వస్తాయి యాక్చువల్లీ మీకు ప్రింట్స్. మరి ఇంత తక్కువ ప్రింట్స్ వచ్చే శారీస్ ఇవి కొంచెం తక్కువ వస్తే అసలు బాగుండదండి, కానీ దీనికి ఇంతే వస్తాయి. ఫైనల్గా శారీ కట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే హెయిర్ స్టైల్ చేద్దాం, ఓకేనా? హెయిర్ స్టైల్ కూడా మంచిగా చేద్దాం, ఓకేనా? హెయిర్ స్టైల్ లాంటిది ఏం యూజ్ చేస్తలేమండి మనం ఇక్కడ, ఓన్లీ హెయిర్ మంచిగా హెయిర్ స్టైల్ అయితే వేసుకుందాం. సింపుల్ బ్రైడల్ హెయిర్ స్టైల్ అయితే చేసుకుందాం. ముందు రోల్ చేసుకుంటున్నా అండి, కొంచెం రోల్ చేసుకొని రోల్ చేసుకుంటున్నా అండి. బ్రైడల్ హెయిర్ స్టైల్కి మెయిన్గా ఇట్లా రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అయితేనే ఆ లుక్ అనేది మనం క్రియేట్ చేయగలం, ఆ లుక్ కూడా వస్తుంది. బన్స్ లాంటివి ఏం యూజ్ చేస్తలేనండి ఇక్కడ, నార్మల్గా కొంచెం పఫ్ లాగా వస్తే సరిపోతుంది అని వేసుకుంటాం. మనమైతే ఈ షార్ట్ హెయిర్కి సవరం అయితే అటాచ్ చేద్దాం, ఓకేనా? సింపుల్గా అయితే అటాచ్ చేసేస్తాం. ఈ సవరం అయితే అటాచ్ చేస్తున్నాం. దీనికి ఫస్ట్ అయితే సవరం అనేది హెయిర్స్ కింద పెట్టుకుందాం, కనిపించకుండా నీట్గా అయితే అల్లేసుకుందాం అండి. మనం అసలు సవరం అనేది ఏర్పడదు, చూడండి ఒకసారి ఎలా అల్లుతున్నాను అనేది. ఇట్లా 3 పాయలు అయితే తీసుకుందాం, ఏ పోర్షన్ ఆ పోర్షన్కి డివైడ్ చేసేసుకుందాం. మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి సవరం అనేది కనిపించకుండా అల్లుకోవాలి, అదే మెయిన్ ఇక్కడ. ఇది ఇట్లా కనిపించినప్పుడు కొంచెం లోపలికి అనేసుకొని దాని పైకి హెయిర్ అనేది ఇట్లా సెట్ చేసుకుంటే మనకు సవరం అనేది కనిపించదండి.
కొంచెం కనిపించినట్టు అనిపిస్తే లోపలికి అనేసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే కనిపించదండి సవరం అనేది. సవరం పెట్టినట్టు కూడా అనిపించదు, ఎందుకంటే సేమ్ హెయిర్ కలర్ ఉంది సవరం అనేది. మనం ఈ సవరం ఏర్పడకుండా ఉండాలంటే కొంచెం పైకే అనేది రబ్బర్ వేసేసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ లావు వచ్చి ఇక్కడ సన్నగా వస్తుంది కాబట్టి కొంచెం పైకి అనేది వేసేసుకోవాలి. మేకప్ లాంటిది అయితే ఏం యూజ్ చేయట్లేను, ఓన్లీ పాండ్స్ క్రీమ్ అయితే తీసుకున్నా. కొద్దిగంత పాండ్స్ క్రీమ్ అయితే ఫేస్కి అప్లై చేస్తాను. మనం చేతితోటే అప్లై చేసేద్దాం, దీనికి ఏం అవసరం పట్టదు. అందుకని కొంచెం పౌడర్, తెచ్చ పౌడర్ తీసుకుంటున్నా. షైన్ టచ్. మన దగ్గర ఉన్న దాంతో పింక్ వేసుకుంటున్నా. దీనికి కూడా లైట్గా, ఎక్కువ ఏం వేసుకోవట్లేదు. నెక్స్ట్ ఫైనల్గా అయితే పింక్ లిప్స్టిక్ అయితే యాడ్ చేస్తున్నా. ప్రతిదీ నేనైతే దీనికి పర్పుల్కి పింక్ అనేది సెట్ అవుతుందని పింక్ అయితే తీసుకున్నాను. ఇది లిప్స్ది అవుటర్ లైన్ అండి, యాక్చువల్గా ఇది ముందే గీసేది, నేను కొంచెం మర్చిపోయినా. దీన్ని అయితే మనం మంచిగా షేడ్ చేద్దాం. మనం పర్ఫెక్ట్ మేకప్ ఆర్టిస్ట్లో మేము కాదండి, ఏది ఎప్పుడైనా వేసుకోవచ్చు, వాళ్ళకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకేముండవు. మనకి షేప్ పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అంత ఒకటి ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఈ టాప్స్ అయితే పెట్టుదాం, బుట్ట కమ్మలు. మీకు ఇవైతే బాగా సెట్ అవుతాయి నా ఒపీనియన్, అందుకే ఇవి పెట్టుదాం. చిన్న హారం అయితే వేసుకున్నాం. కరెక్ట్ సెట్. పాపడి బిళ్ళ పెట్టేసుకున్నాం. ఇంకెక్కడ సిట్. ఆల్రెడీ ముక్కు పుడుకుంది ఫ్రెండ్స్, దానిపైన ముక్కు పుడక పెడదాం. ఎట్లా పెడతానో చూడండి ఒకసారి. ఇదే ముక్కు పుడకపై దాన్ని వెనక్కి తోసి దీన్ని ముంగట పెట్టేసి పెడమంటే ఇది కనిపించదు అందులో. ఫైనల్ లుక్ అయితే ఇదండి. మా చెల్లెని ఎట్లా రెడీ చేసినా చూడండి. సింపుల్గా అయితే ఎంత బాగా రెడీ చేసినా చూడండి. మా చెల్లిని అయితే సింపుల్ హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ మేకప్. ఎంత లావుగున్న అమ్మాయినన్నా ఇంత సన్నగా చూపించవచ్చండి. అది మనం శారీ డ్రేపింగ్లో కట్టే విధానంలో అయితే ఉంటుంది.